మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్‌గా మనకి 21 జాబ్స్ అనేవి ఉన్నాయి. దీని సాలరీ అనేది 57,000 అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వకండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 30 నుంచి స్టార్ట్ అవుతుంది. 19/2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏపీపీఎస్‌సి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇందులో 15% నాన్ లోకల్‌కి ఉంటుంది. అండ్ 3 వేకెన్సీ తెలంగాణ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. సో, కాబట్టి మీకు గనుక మంచి స్కోరింగ్ వస్తే ఈ 3 వేకెన్సీ తెలంగాణ వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంది అంటే బ్యాచిలర్ డిగ్రీలో సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ 18 నుంచి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్స్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ మనకి ఏపీ వాళ్ళకే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి ఉండదు. తెలంగాణ వాళ్ళు 42 ఇయర్స్ లోపు వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది 250 ప్లస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది 120 ఉంటుంది. టోటల్‌గా 370 అనేది ఉంటుందన్నమాట. అండ్ ఏపీ సంబంధించిన వాళ్ళకి మనకి 120 రూపీస్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చెప్తాను చూడండి. అండ్ దీనికి సంబంధించినటువంటి 3 పేపర్స్ అనేవి ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 క్వెషన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. పేపర్ 2 సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏం చదివితే అది సెలెక్ట్ చేసుకోవాలి. అది 150 క్వెషన్, 150 మినిట్స్, 150 మార్క్స్. అండ్ పేపర్ 3 సంబంధించి ఎన్విరాన్మెంటల్ సంబంధించి మాత్రమే అడుగుతారు. అవి 150 క్వెషన్స్, 150 డ్యూరేషన్ అండ్ 150 మార్క్స్. టోటల్‌గా 450కి మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుందనమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఇదండి మనకి ఏపీపీఎస్‌సి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.